హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకే పరిమితమైన ఈ టెక్నాలజీ ఇప్పుడు అరచేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి సంపాదించే మార్గాన్ని చూపుతుంది ఏఐ. మరి ఈ తరుణంలో కొద్ది రోజుల క్రితం మనము ఇంటర్వ్యూ చేసిన ఒక సాధారణ గృహిణి కవిత గనుగోని గారు ఆన్లైన్ లో ఏఐ కోర్స్ నేర్చుకొని తన జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ఆన్లైన్ లో ఏఐ నేర్పిస్తూ చాలా మందికి ఉపాధి మార్గాలను చూపారు కవిత గనుగోని గారు. ప్రస్తుతం తనతో ఉన్నాము. తను ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు ఆఫ్లైన్ ట్రైనింగ్ కోర్స్ ని, ఏఐ ట్రైనింగ్ కోర్స్ ని కరీంనగర్ లో స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఆ కోర్సుకు సంబంధించిన వివరాలు, ఆ కోర్సులో ఏం చెప్తారు, ఎలాంటి వారు ఆ కోర్సును నేర్చుకోవచ్చు అనే విషయాలను తనతో మాట్లాడి చూద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను సార్. ఫైన్ మ్యామ్. మనం చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఆన్లైన్ లో ఏఐ కోర్స్ అనేది, అది చాలా పాపులర్ అయింది ఇంటర్వ్యూ. నాకు కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. ప్రత్యేకంగా ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయాలి కరీంనగర్ లో అన్న థాట్ ఎందుకు వచ్చింది? థాట్ ఎందుకు వచ్చింది అంటే చాలా కాల్స్ కూడా వచ్చాయి సార్. అంటే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ కావాలి అని. హౌస్ వైఫ్స్ ఏంటంటే ఆన్లైన్ లో ఈ టూల్ ఓపెన్ చేయండి, ఇలా వెళ్ళండి అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ఎలాంటి ఇన్ని రోజులు ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టా అండ్ ఫోన్ కాల్స్ చేయడం ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా. మనము టూల్స్ ఓపెన్ చేసి నేర్చుకోమన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఫేస్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అండ్ ఆఫ్లైన్ అయితే బాగుంటది అని చెప్పేసి చాలా మంది హౌస్ వైఫ్స్ అడుగుతున్నారు. హౌస్ వైఫ్సే కాకుండా స్టూడెంట్స్ కూడా చాలా బాగుంటది. బిజినెస్ వాళ్ళకైనా, జాబర్స్ కైనా వాళ్ళ కన్వీనియంట్ టైంలో మనం క్లాస్ అనేది స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే, అంటే ఆన్లైన్ కోర్స్ చూసుకుంటే వాళ్ళు ఉన్న చోటే పర్టికులర్ ఒక టైం మెన్షన్ చేసుకొని అన్ని పనులు పక్కన పెట్టి ఆన్లైన్ క్లాస్ వింటారు. మరి ఆఫ్లైన్ అంటే దీనికోసం ప్రత్యేకంగా టైం కేటాయించాలంటారు. ఎలా రన్ చేయాలనుకుంటున్నారు? ఎస్ సార్, అది ఎట్లా అంటే కన్వీనియంట్ టైం ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరికీ ఇంట్లో హౌస్ వైఫ్స్ కి వర్క్ కంప్లీట్ అయ్యే టైము 11 to 1 ఆ టైంలో పెట్టాలని అనుకుంటున్నాను సార్. ఇంకా ఆ టైంలో హౌస్ వైఫ్స్ కానీ, డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కానీ, బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కానీ, బిజినెస్ వాళ్ళు కానీ ఎవరికైనా ఆ టైం కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ లో చాలా మట్టుకు కరీంనగర్ నుండి, లోకల్ నుండి అండ్ చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలా మంది అడుగుతున్నారు సార్. ఇన్ని రోజుల నుంచి ఆన్లైన్ లో నడిచింది కాబట్టి ఇంకా ఆన్లైన్ లో జాయిన్ అవ్వండి అని చెప్పినాం కానీ వాళ్ళకి వాడడం టూల్స్ దాంట్లో ఓపెన్ చేయడం రావట్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆఫ్లైన్ పెడితే బాగుంటది అని అనిపించి స్టార్ట్ చేస్తాం. ఓకే, ఈ ఆఫ్లైన్ క్లాసెస్ అనేది షెడ్యూల్ ఏంటి, అంటే ఎన్ని రోజులు ఉంటుంది, రోజుకి ఎన్ని అవర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది? షెడ్యూల్ అంటే సార్ సేమ్ కోర్స్ ఉంటుంది, 21 days ఉంటుంది. డైలీ 2 hours ఉంటుంది. 1.5 hour నుండి 2 hours వరకు ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఎలాంటి విషయాలు నేర్పిస్తారు ఏఐ కోర్సులో? ఎలాంటి విషయాలు అంటే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబర్స్ కి అయితే వాళ్ళ జాబ్ ని ఈజీగా అంటే ఒక ఎట్రెస్ గా ఫీల్ అవుతూ కొన్ని విషయాలు తెలియని విషయాలను ఎలా తెలుసుకోవాలి, ఒక కాన్సెప్ట్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలన్న విషయాన్ని జాబ్ లో ప్రమోషన్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుని ఒక విషయం పైన రీసెర్చ్ చేయడం, ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి దాన్ని ఒక్కొక్కరు వాళ్ళ జాబ్ ని 1 lakh శాలరీ ఉన్న వాళ్ళు 2 lakhs 3 lakhs ఎబో సంపాదిస్తున్నారు. ఇది నేర్చుకుని అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత వాళ్ళ జాబ్ శాలరీ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. మేడం, అంటే మీ విషయాన్ని చూసుకుంటే అంటే ఇంటర్మీడియట్ చదివి ఒక సాధారణ గృహిణిగా సెట్ అయిన మీరు ఏఐ కోర్స్ నేర్చుకొని ఈ రోజుల్లో లక్షల్లో సంపాదిస్తున్నారు. అంటే దాంతో పాటు మీరు నేర్పించే వాళ్ళు కూడా పీజీలు, డబుల్ పీజీలు చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మీ స్టూడెంట్స్ గా ఉన్నారు. అంటే ఎలా అనిపిస్తుంది ఈ ఆఫ్లైన్ కి క్లాసెస్ కి రావాలనుకునే వాళ్ళకి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నా సార్ అంటే రానున్న టెక్నాలజీ, ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ ఇంకా ముందు టెక్నాలజీ కూడా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే నడుస్తుంది. బిజినెస్ వాళ్ళకైనా, జాబ్ వాళ్ళకైనా ఇంట్లో కూర్చొని ప్యాకెట్ మనీ సంపాదించుకున్నా చాలు అనే హౌస్ వైఫ్స్ చాలా మంది ఉన్నారు. అండ్ ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ చేసిన స్టూడెంట్స్ జాబ్ కోసం వెతుకుతున్న క్రమంలో ఖాళీగా ఉంటారు సార్. ఈ సమయం ఆ 2 hours 3 hours ఇది నేర్చుకొని సైడ్ ఇన్కమ్ లాగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. జాబ్ కంటే ఎక్కువ సంపాదించే అవకాశం కూడా దీంట్లో ఉంది. అండ్ బిజినెస్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ బిజినెస్ ని 2x నుండి 10x వరకు తీసుకెళ్ళొచ్చు సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి ఇప్పుడు ఒక 2 లక్షలు, 1 లక్షనో సంపాదిస్తున్నారు అనుకోండి బిజినెస్ లో, దాన్ని 10 lakhs వరకు ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న తర్వాత. ఓకే, సో బిజినెస్ పీపుల్ అయినా, ఎంప్లాయీస్ అయినా, సాధారణ గృహిణులు కూడా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు సార్. ఓకే, ఆఫ్లైన్ కోర్స్ లో మీరు అంటే ఎలాంటి విషయాలు నేర్పించబోతున్నారు? ఆఫ్లైన్ లో అంటే సార్ ఇప్పుడు నార్మల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఓన్లీ టూల్స్ నేర్చుకోవడం,
ఆ సబ్జెక్ట్ వరకు నేర్చుకొని వెళ్ళిపోవడం ఇట్లాంటివి అది కాకుండా మనం స్పెషల్ కేర్ తీసుకొని స్టెప్ బై స్టెప్ గైడెన్స్, టూల్స్ ఎలా నేర్చుకోవాలి, ఏది నేర్చుకుంటే ఎలా ముందుకెళ్ళగలుగుతాం. అండ్ టూల్స్ అంటే ఇప్పుడు చాలా మంది భయం ఉంటుంది సార్, ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో టూల్స్ అన్ని నేర్చుకోవాలా, లేదా 100 వరకు 200 వరకు నేర్చుకోవాలి, అలా కాదు. ఇక్కడ ఒక 4-5 టూల్స్ లేదా 2 టూల్స్, 2 టూల్స్ నేర్చుకున్నా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటది. అలా 1000 సబ్ టూల్స్ ఉన్నాయి, 50,000 ఎబో టూల్స్ వచ్చాయి సార్ మార్కెట్ లో. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 14,000 టూల్స్ వాడకంలో ఉన్నాయి. ఓకే, మీరు ఇచ్చే ఆఫ్లైన్ ట్రైనింగ్ కోర్సు అంటే ఎవరికి ఎక్కువ ఉపయోగకరం? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? అవకాశాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ పెంచుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చేశారు, ఒక స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చే ట్రైనింగ్ లో స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటే నాట్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా వాళ్ళ టైంని ఎలా వినియోగించుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాళ్ళ కరెక్ట్ టైంని వినియోగించుకోవడం ఎలా అనేది తెలియాలి సార్ ఫస్ట్. ఇప్పుడు ఎవరికైనా ఒక గైడెన్స్ అనేది కరెక్ట్ లేకపోతేనే ఎలా వెళ్ళాలి అనే దారి తెలియకనే వెనకాల పడుతున్నారు అందరు. కాబట్టి ఇక్కడ స్పెషల్ గైడెన్స్ ఉంటది. కవిత గారు, ప్రాక్టికల్ గా చూసుకుంటే మీ విషయంలో మీరు కోర్స్ నేర్పించి ఆన్లైన్ కంప్లీట్ అయిపోయి కోర్స్ అయిపోయిన వాళ్ళు అంటే చాలా బాగా సెటిల్ అయిన వారు కానీ కొందరు ఎవరైనా సక్సెస్ స్టోరీస్ ఉంటే 1-2 మాత్రం షేర్ ఉన్నాయి సార్. చాలా ఉన్నాయి సక్సెస్ స్టోరీస్. అండ్ యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా వస్తాయి. చాలా మంది ఉన్నారు. శైలు అని ఉంటది, పద్మ అని ఉంటది, నవీన్ అని ఉంటారు, ఇలా మన సంతోష్ సార్ అని, అట్లా అంటే బిజినెస్ వాళ్ళు, జాబర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి సార్. యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కూడా వస్తాయి. ఎవరి వారి రంగాల్లో కొంత డెవలప్ అయి ఉంటారంటారు. చాలా సార్, అంటే క్లాసులు స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మీ దగ్గర ఏ కోర్స్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఉపయోగం కలుగుతుంది? ప్రాక్టికల్ గా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నా దగ్గర తక్కువ శాలరీ ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. అంటే ఫ్యూచర్ టెక్నాలజీ ఏ ఉంటది అని తెలిసి ఇలా నేర్పిస్తున్నారు అని తెలిసి నా దగ్గర జాయిన్ అయ్యారు. వాళ్ళు నా దగ్గర జాయిన్ అయినప్పుడు 50,000 శాలరీ ఉండే. తర్వాత కోర్స్ నేర్చుకుంటూ ఇక్కడ ఏమైందంటే ప్రాంప్టింగ్, స్పెషల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏంటంటే ప్రాంప్టింగ్ ఉంటది. ఇందులో ప్రాంప్టింగ్ లో వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యారు అంటే ఎక్కడ వెళ్ళినా సార్ జాబ్. ఇప్పుడు తనకి 3 lakhs శాలరీ తోటి జాయిన్ అయ్యింది, 50,000 శాలరీతో జాయిన్ అయ్యింది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ లో. ఈ రోజు తన శాలరీ 3 lakhs. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో ఎంప్లాయీస్ అయినా బిజినెస్ వాళ్ళైనా, ఇప్పుడు బిజినెస్ వాళ్ళని చూసుకుంటే మీ దగ్గర ఏ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళ బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఓన్ గా అనే స్కిల్ డెవలప్ అవుతుందా? అవుతుంది సార్, చాలా అవుతుంది. అంటే బిజినెస్ వాళ్ళకి ఎలా ఇందాక కూడా చెప్పాను మీకు, అంటే 2x నుండి 10x వరకు తీసుకెళ్ళొచ్చు అని. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చెప్తున్న క్లాసెస్ కి బిజినెస్ ఓనర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం ఒక షెడ్యూల్ ఇస్తాం సార్. మార్నింగ్ ఈ టైం లేస్తేనే మనం బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ ఏంటంటే ఒక టైం మేనేజ్మెంట్, ఒక స్పెషల్ గైడెన్స్, ఒక బిజినెస్ ఓనర్ అయ్యి ఉండి మనం కొంతమంది వర్కర్స్ కూడా ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, సారీ వర్కర్స్ అనే పదం వాడడం కరెక్ట్ కాదు, ఎంప్లాయీస్ ఉంటారు. ఓనర్ ఎవరైతే ఉన్నారో కరెక్ట్ టైం టు టైం వాళ్ళు వెళ్ళి బిజినెస్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పేసి చూసుకోవడం జరుగుతుంది. అంటే టైం మేనేజ్మెంట్, స్పెషల్ గైడెన్స్. ఇక్కడ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకొని వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఇలా ఫాలో అవ్వాలి అని నేర్పిస్తారు. ఏం నేర్చుకుంటారు ఇక్కడ అంటే బిజినెస్ ఎలా గ్రోత్ అవ్వాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే బిజినెస్ ఎలా గ్రోత్ అవుతుంది, అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళే చేసుకోవచ్చు, పోస్టర్స్ వాళ్ళే చేసుకోవచ్చు, వాళ్ళే ఒక బ్రాండ్ కి అంబాసిడర్ అవ్వచ్చు, సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్ చేసుకోవచ్చు. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఒకటి నేను విన్నాను కవిత గారి గురించి. అంటే చాలా మంది ఏ ట్రైనర్స్ కూడా అంటే క్లాస్ అంటే ఏ ఏంటి, టూల్స్ ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవి నేర్పిస్తారని విన్నాను. కానీ మీ విషయంలో అంటే టైం ఎలా మెయింటైన్ చేయాలి, ఒక బిజినెస్ ఓనర్స్ కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ అసలు ఏకి ముందు మనం ఆ కోర్స్కి ఎంటర్ అయ్యే ముందు కానీ తర్వాత కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలనే విషయాలను కూడా మీరు చాలా చక్కగా నేర్పిస్తారని మీ క్లాస్ స్పెషాలిటీ అని నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజం? ఎస్ సార్, ఇది ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నేను కమ్యూనికేషన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ చేశాను. దాని తర్వాత మెమొరీ స్కిల్స్ నేర్చుకున్నాను. అండ్ NLP కూడా, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనేది ఒక డిప్లొమా కోర్స్ చేశాను. ఇవన్నీ యూజ్ చేస్తూ
నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించడానికి అవన్నీ ఏదైతే కోర్సెస్ నేర్చుకున్నానో అవన్నీ టెక్నిక్స్ యూజ్ చేస్తూ నేను క్లాసెస్ తీసుకుంటాను. టైంని ఎందుకు ఎలా మేనేజ్ చేయాలి అంటే టైంని కరెక్ట్ వినియోగించుకుంటేనే కదా సార్. ఇప్పుడు మార్నింగ్ 4కి లేసేది మనము 9కో 8కో లేసాం అనుకోండి, డే మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మనకు అవర్స్ అనేటి ఎక్కడ ఎలా వెళ్ళిపోయిందో తెలియదు. కాబట్టి ఆ టైం లోపల ఆ టైంని వినియోగించుకుంటూ మనము అండ్ మన యొక్క ఎంప్లాయీస్ తో వర్క్ చేపిస్తే బిజినెస్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. బిజినెస్ నాట్ ఓన్లీ బిజినెస్ సార్, జాబ్ లో అయినా సరే, హౌస్ వైఫ్స్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా సరే టైంని వినియోగించుకుంటేనే సక్సెస్ అవుతుంది. అంటే చాలా మందికి ఏ కోర్స్ నేర్చుకోవాలనుకునే వారికి చాలా డౌట్స్ ఉంటాయి మేడం. అంటే సాధారణంగా ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలా, లేదంటే ఇంగ్లీష్ నాకు వచ్చి ఉండాలా, ఇట్లాంటి నార్మల్ డౌట్స్ ఉంటాయి. వాళ్ళ కోసం ఏం క్లారిటీ? స్కిల్స్ అంటే సార్ మొబైల్ వాడడం రావాలి. నార్మల్ గా మనం పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించుకుంటాం, బుక్స్ చదివించడం అట్లాంటి. ఇంగ్లీష్ అంటే ఇది ఏముంది ఇక్కడ అని చదవడం, బేసిక్ ఇంగ్లీష్ రావాలి. ఆండ్రాయిడ్ మొబైల్ వాడడం వస్తే చాలు, అండ్ నేర్చుకోవాలి అనే తపన ఉంటే చాలు సార్, నేర్చుకోవచ్చు. హౌస్ వైఫ్స్ కానీ, లేదంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, అండ్ ఆల్సో బిజినెస్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అంటారు. ఎస్ సార్. మీ ఆఫ్లైన్ క్లాసెస్ విషయానికి వస్తే అంటే ఎన్ని డేస్ లో మీ కోర్స్ పూర్తవుతుంది? మీ కోర్స్ పూర్తయ్యేసరికి అంటే ఏమి బేసిక్ ఏ నుంచి తర్వాత అయిపోయేసరికి ఒక వ్యక్తి ఎలా ఏలో ఒక పట్టు సాధిస్తారు? చాలా బాగా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎందుకంటే వాళ్ళు ఒక క్లారిటీ తోటి అంటే నేను ఇది నేర్చుకుంటున్నాను వస్తారు ఇక్కడికి. మనం ఇక్కడ ఏం నేర్పిస్తున్నాము, వాళ్ళ యొక్క గోల్ ఏంటి, డ్రీమ్ ఏంటి, వాళ్ళ పర్పస్ ఏంటి ఫస్ట్. ఇక్కడ మన స్పెషలైజేషన్ ఏంటంటే మనిషి ఏది సాధించాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా ఫస్ట్ మనకి ఏం ఫ్యాషన్ ఉంది, మన లోపల ఏం టాలెంట్ ఉంది. నాట్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో ఉంది. ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, నేర్చుకోవచ్చు, ఎక్కడైనా స్కిల్స్ దొరుకుతాయి. ఇక్కడ మన స్పెషలైజేషన్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఉంటది. అండ్ బిజినెస్ వాళ్ళైనా, హౌస్ వైఫ్స్ అయినా, జాబర్స్ అయినా, బిజినెస్ జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళైనా డే 1 నుంచే డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని మనం ఇక్కడ చూపిస్తాం. ఓకే, అంటే 21 days పూర్తయ్యేసరికి అంటే ఎవరైనా ఏ ద్వారా డబ్బు సంపాదించే స్కిల్స్ అయితే మీ క్లాస్ ద్వారా వాళ్ళకి నేర్పిస్తాం? తప్పకుండా నేర్చుకుంటారు, నేర్పిస్తాం సార్. ఓకే, ఎందుకంటే ఇక్కడ నేర్పించే స్కిల్ ఓన్లీ స్కిల్ నేర్పించి మీ దారిని మీరు వెళ్ళండి అని మనం వదిలిపెట్టట్లేదు. ఎప్పటి నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది? టైమింగ్స్ ఎలా ఉంటాయి? August 15th అని అనుకుంటున్నాం సార్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to 1. కవిత గారు, మీ సక్సెస్ఫుల్ జర్నీలో మీ ద్వారా కోర్స్ నేర్చుకొని వాళ్ళు కూడా ఎంప్లాయీస్ అయిన వాళ్ళు కానీ, మంచి ఎంటర్ప్రినర్స్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? వాళ్ళ గురించి కొంత. ఎస్ సార్, ఉన్నారు సార్. నవీన్ అని నా స్టూడెంట్. ఫస్ట్ నేను ఫ్రీ బ్యాచెస్ స్టార్ట్ చేసినప్పుడు నవీన్ జాయిన్ అయ్యారు. తను డయాలిసిస్ పేషెంట్ సార్. 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. అండ్ వాళ్ళ మదర్ కిడ్నీ ఇచ్చినా కూడా అబ్బాయికి యాంటీబాడీస్ సహకరించక ఆ కిడ్నీ కూడా ఫెయిల్ అయింది. అబ్బాయి నేను బతకడం ఎందుకు, నా ఇంకా లైఫ్ వేస్ట్ అనే క్రమంలో మన ఏ క్లాస్ అనేది పరిచయం అయింది. ఫ్రీ బ్యాచ్ లో తను జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకున్నారు. నేర్చుకుని సాంగ్స్ చేస్తూ, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ చిన్న చిన్నగా మనీ అనేది ఎర్న్ చేశారు. ప్రజెంట్ అబ్బాయిని నేను ఇన్ఛార్జ్ గా పెట్టుకున్నాను. శాలరీ ఇస్తూ అండ్ లీడ్స్ ఇస్తూ ఇంకా సక్సెస్ఫుల్ గా తన బాధని మర్చిపోతూ హ్యాపీగా ఇక్కడ క్లాసెస్ చెప్పుకుంటూ, నేను అందుబాటులో లేనప్పుడు క్లాసెస్ కూడా చెప్తారు సార్. అంటే ఒక మంచి ట్రైనర్ అయ్యారు అబ్బాయి. అండ్ గుడ్ మోటివేషనల్ స్పీకర్ కూడా. మన లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా మీరు ఒక కళ్ళు లేని అబ్బాయి మెల్లకన్ను స్టోరీ చెప్పారు. అండ్ ఆల్సో ఇప్పుడు కూడా ఇది చెప్పారు. అంటే కవిత మేడం గారి క్లాస్ ఏంటంటే AI తో పాటు మోటివేషనల్ క్లాస్ అనేది బోనస్ అనుకోవచ్చు. ఇది అంటే నా యొక్క ప్యాషన్ అండ్ నా గోల్ కూడా సార్. నా ఫ్యూచర్ డ్రీమ్ కూడా అదే. ఏంటంటే నేను ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని నా కెరియర్ అనేది స్టార్ట్ చేశాను 2020లో, కరోనా టైంలో. బేసిక్ గా మేడం ఆన్లైన్ క్లాసెస్ అనేది నేర్చుకున్నప్పుడు కొద్దిమంది మీరు చెప్పినట్టు హౌస్ వైఫ్స్ కానీ, వాళ్ళకి కొంచెం ఫోన్ ఆపరేటింగ్ కానీ కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్ అనేది కొంచెం బెటర్మెంట్ ఉంటుందా? కొంత తప్పకుండా ఉంటుంది సార్. ఎందుకంటే టూల్ ఎలా ఓపెన్ చేయాలి, అది ఎక్కడ ఉంటది, ఏంటిది అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. మనము అంటే స్క్రీన్ షేర్ చేసి
హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేపించినా కూడా వాళ్ళకి డౌట్ ఇంకా ఎలా ఓపెన్ చేయాలి అంటే కొంత ఆండ్రాయిడ్ మొబైల్ ఇప్పుడే వాడే వాళ్ళు యా ఓన్లీ కాల్స్ కోసమే యూజ్ చేసే వాళ్ళకి అది కొంచెం ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. మీ ఏ జర్నీ అనేది అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు నేర్చుకున్నప్పుడు ఏ మార్పులు వచ్చినాయి? నాది లాస్ట్ ఇయర్ 2025 జూలై సార్. నేను ఏ కోర్స్ లో జాయిన్ అయ్యాను. ఓకే. జూలైలో జాయిన్ అయిన తర్వాత ఆగస్ట్ లో గ్రాడ్యుయేషన్ అంటే సర్టిఫికేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ నుండి క్లాసెస్ స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ 2025 సెప్టెంబర్ నుండి నేను ఎందుకు అంటే నేను ఇంత చిన్న చిన్నగా స్టార్ట్ చేసినా కూడా మంత్లీ ఎర్న్ చేసుకుంటున్నాను. దీన్నే ఇంకా హౌస్ వైఫ్స్ కి నేను ఓన్లీ హౌస్ వైఫ్స్ కోసం కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశాను సార్. ఎంతవరకు సంపాదిస్తుంటారు మేడం? సార్ చెప్పొచ్చా? చెప్పండి. అంటే మిమ్మల్ని చూసే వాళ్ళకి ఇన్స్పైరింగ్ ఉంటుంది కదా. సార్ 1.5 lakh ఎబోనే ఉంటుంది. అంటే సాలరీస్ అవన్నీ ఉంటాయి కదా. ఓకే. సో మొత్తానికి అయితే ఆన్లైన్ లో సక్సెస్ఫుల్ అయ్యి ఆఫ్లైన్ కి వస్తున్నారు. దాని ఆఫ్లైన్ కోర్స్ పూర్తయిన తర్వాత అంటే వాళ్ళకి ఏమైనా సర్టిఫికేషన్ ఉంటుందా? ఉంటుంది సార్. కవితా బ్రాండ్ నెట్వర్క్ నుంచి సర్టిఫికేషన్ ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన వెబ్సైట్ కూడా ఉంది, కవితా బ్రాండ్ నెట్వర్క్.com అని చెప్పేసి వెబ్సైట్ ఉంది. ఇన్స్టాగ్రామ్ కూడా కవితా బ్రాండ్ నెట్వర్క్ ఇన్స్టాగ్రామ్ ఉంది. సో మీ ఆన్లైన్ లో మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదా, అందరికీ మీరు ఆన్సర్ చేయగలుగుతారా? చేస్తాను. ఇందులో ఒక పెయిన్ఫుల్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే నేను ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. అంటే ఈ రోజు నేను లీడ్స్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్స్ చేసుకొని నేను ఓన్ గా నా సెల్ఫిష్ కోసం అయితే డబ్బులు సంపాదించుకునేదాన్ని, అక్కడితో ఆగిపోయేది. కానీ నేను ఆ కాల్స్ వీడియో ఏదైతే బయటికి వచ్చిందో ఆ కాల్స్ అన్ని విన్న తర్వాత, వాళ్ళ స్టోరీస్ అన్ని విన్న తర్వాత సమాజంలో ఇంత పెయిన్ఫుల్ స్టోరీస్ నాకంటే కూడా ఎక్కువ స్టోరీస్ ఉన్నాయి. చాలా మంది మహిళలు ఇన్స్పైర్ అయ్యి ఉంటారు అంటే ఒక 5,000 కోసం, ఒక 2,000 కోసం, 1,000 కూడా లేని సిచ్యువేషన్ గడుపుతున్నాము అని చెప్పేసి, ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి జాబ్స్ పోయాయి. అమెరికా నుంచి రిటర్న్ వచ్చి ఉన్న వాళ్ళు అక్కడ జాబ్ కోసం వెళ్ళి కెనడా, ఆస్ట్రేలియా అట్లా వెళ్ళి అక్కడ జాబ్స్ దొరకక రిటర్న్ వచ్చి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో కాల్స్ చేయడము, మన కోర్స్ నేర్చుకొని ఇంకా ముందుకెళ్ళి జాబ్స్ తెచ్చుకోవడము, అది నాకు చాలా హ్యాపీనెస్. యుఎస్ నుండి ఉన్నారు, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చూసుకుంటే మేడం, అంటే ప్రపంచంలో ఎక్కడున్నా వినొచ్చు ఒకటి. అండ్ ఆల్సో చాలా మంది కూడా అన్లిమిటెడ్ గా కొంచెం మీరు క్లాస్ చెప్పడానికి ఉంటది. ఇప్పుడు ఆఫ్లైన్ అయితే ఒక పరిమితంగా ఉండాల్సి ఉంటది, మరి ఎట్లా మేనేజ్ చేస్తారు? అంటే టైమింగ్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మనము 11 to 1 అని పెట్టుకున్నాం. మిగతా ఇప్పుడు యుఎస్ వాళ్ళకి 1 to 1 క్లాస్ ఉంటది. అంటే వాళ్ళు ఒక్కరే ఉంటారు, మనం ఒక్కరే, వాళ్ళ టైమింగ్స్. ఇప్పుడు మనకు డే అయితే వాళ్ళకి నైట్ అవుతుంది, వాళ్ళకి నైట్ అయితే మనకి ఇక్కడ డే అవుతుంది. కాబట్టి వాళ్ళ టైమింగ్స్ ప్రకారం నేను ఏ టైంలో ఫ్రీ ఉంటానో వాళ్ళు కనుక్కొని 1 to 1 క్లాసెస్ అలా చెప్పడం ఎక్కువ ఉంటది అదర్ కంట్రీస్ వాళ్ళకి. సో ఫైనల్లీ రియల్లీ గ్రేట్ కవితా గన్గున్ గారు. రియల్లీ మెనీ ఉమెన్స్ కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక సాధారణ గృహిణిగా ఉంటూ అంటే అనే ఒక కొత్త టెక్నాలజీని నేర్చుకొని మీరు నేర్చుకోవడం కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ చాలా మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ అప్. సో చూసారు కదా, కవితా గన్గున్ గారు ఇన్ని రోజులైతే ఆన్లైన్ క్లాసెస్ లో ఏ ట్రైనింగ్ చాలా చక్కగా ఇస్తూ ఇప్పుడైతే ఆఫ్లైన్ శిక్షణ కేంద్రాన్ని అయితే కరీంనగర్ లో ఏర్పాటు చేస్తున్నారు. సో ఎవరైతే ఏ కోర్స్ ని ఆఫ్లైన్ లో నేర్చుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ పైన కనబడే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ సదాచారి. థ్యాంక్ యూ.